4 గంటలు నిల్చుంటే 4.5 గంటలు మేము మహిళా ఎమ్మెల్యేలము మాట్లాడకుండా అసెంబ్లీలో నిల్చొని ఉంటే కనీసం స్పందించడం కాదు కదా, ముఖ్యమంత్రి గారు మిగతా వాళ్ళు రాక్షసానందం పొందారు. అక్కడ నిజంగా చాలా బాధ అనిపించింది. అంతసేపు నిల్చొని ఉంటే కనీసం మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా, కనీసం పొరపాటు జరిగిందో లేదా మాటలో దొల్లినమానో కాకుండా ఏం మాట్లాడారు అనేది ఖచ్చితంగా ఈరోజు సంస్కారవంతులు ఎవరు, సంస్కారవంతంగా ఎవరు ప్రవర్తించారనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనించున్నారు. నిజంగానే సంస్కారవంతంగా మాట్లాడిన మాటలు ఎవరు మాట్లాడున్నారు, సంస్కారం తప్పి ఏ విధంగా ప్రవర్తించున్నారు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. మహిళల పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉంది, మహిళల పట్ల పొరపాటున మాట్లాడితే ఏ విధంగా స్పందించాలి అనేది గతంలో మొదటి అసెంబ్లీలో గౌరవ కేసీఆర్ గారు కేటీఆర్ గారికి డీకే గారికి ఒక మాట బెగిలినప్పుడు ఇమీడియట్గా కేటీఆర్ గారితో ఎక్స్క్యూజెస్ క్షమాపణ చెప్పించారు ఆ రోజు. అది కేసీఆర్ గారి సంస్కారం, మా నాయకుడు మాకు నేర్పిస్తున్న సంస్కారం అని ఒకసారి తెలియజేసుకుంటూ, ఇదే కాదు ఇదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే కాదు బయటకు వచ్చిన తర్వాత మహిళల పట్ల ఏ విధంగా మాట్లాడారు, అది మైక్ పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఏ విధంగా మాట్లాడారు అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆలోచించుకుంటే రాష్ట్రంలో అందరికీ అర్థమవుతుంది. మా దగ్గరికి వచ్చినప్పుడు నన్ను సంబోధిస్తూ పొద్దున మాట మాట్లాడుతుంది, రాత్రి మాట మాట్లాడుతుంది అన్నారు. డీకే అన్న గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పండబెట్టి తొక్కుకుంటూ పోతామన్నారు. అమ్మ మహిళా సోదరిమణులు, మహిళా మంత్రివర్యులు, మరి ఈ మాటలు మీకు వినిపించలేదా? ఎందుకు స్పందించాలనుకోలేదు? ఎందుకు మీ ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకోలేదు? ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడింది రాద్ధాంతం చేస్తున్నారు కదా, మరి ఇవన్నీ ఎందుకు వినిపించలేదు మీకు? మీరెందుకు అక్కడ స్పందించే ప్రయత్నం చేయలేదు? ఈరోజు బట్టి గారు అసెంబ్లీలోనే ఏ మొహాలు పెట్టుకొని వచ్చినారు అన్నప్పుడు ఎందుకు స్పందించలేదు? మేము మహిళలం కాదా? ఈరోజు సీతక్క గారు గురించి సోషల్ మీడియాలో ఏదో వచ్చిందని ముఖ్యమంత్రి గారు చాలా ఆవేదన చెందారే, మరి మేము మహిళా సోదరిమణులమే కదా, మేము ఆడబిడ్డలమే కదా, మరి ఎందుకు స్పందించలేదు? ఎక్కడ పోయింది మీ సంస్కారం అని సుటి వాళ్ళని ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాను. మహిళలకు నిజంగా కేసీఆర్ గారు గవర్నమెంట్ చేసింది చూస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తారు అసలు మీరు మహిళలకి? అసలు కేసీఆర్ గారు మహిళల పట్ల చూపించిన చిత్తశుద్ధి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారు? గత 10 సంవత్సరాలలో మేము చెప్తేనేమో వినడానికి సిద్ధంగా ఉండరు, మేము ఏం చేస్తామో చెప్తే వినడానికి సిద్ధంగా ఉండకుండా మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంటారు. ఈరోజు కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ఆశాలకి అందరు మహిళా సోదరిమణులే ఉంటారు, శాలరీస్ పెంచున్నాం, అంగన్వాడీ సోదరిమణులకి శాలరీస్ పెంచున్నాం, ఆర్పీలకి వాళ్ళకి హానోరియం ఇచ్చున్నాం, వివోఏలకి కూడా వాళ్ళు మహిళా సోదరిమణులే వాళ్ళకి ఇచ్చున్నాం. అదేవిధంగా షీ టీమ్స్ ఏర్పాటు చేస్తాం, ఇలాంటి రక్షణ మహిళా సోదరిమణులకు ఉండాలని షీ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. వీహబ్ అనేది చదువుకున్న అమ్మాయిలు ఖచ్చితంగా వ్యాపారంగా ఎదగాలి, పారిశ్రామికంగా ఆలోచించి కేటీఆర్ గారు గౌరవ కేసీఆర్ గారు ఆదేశంతో వీహబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వడమే కాకుండా మార్కెట్ కమిటీలలో కూడా 50% రిజర్వేషన్ ఇచ్చున్నారు. గురుకులాలు ఏర్పాటు చేస్తే 1000 గురుకులాలు ఏర్పాటు చేస్తే 60% అమ్మాయిల కోసమే గురుకులాలు ఏర్పాటు చేసుకున్నాం. దేశంలో మొదటిసారిగా డిగ్రీ కాలేజెస్ కూడా హాస్టల్స్ ఏర్పాటు చేయడం అనేది మహిళా సోదరిమణులకి అమ్మాయిలకు ఏర్పాటు చేయడం అనేది మన రాష్ట్రంలో జరిగింది. గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్స్ ఇచ్చున్నాం, కేసీఆర్ గారు కిట్ ఇచ్చాం. అమ్మాయిలు పుడితే 13,000 అకౌంట్లు వేయడం జరిగింది. ఆడబిడ్డ పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు తీసుకొచ్చున్నాం. ఇవన్నీ కేసీఆర్ గారు చేసుకొచ్చి ఒక రక్షణ వలయంగా మహిళా సోదరిమణులకు నిలబెట్టేట్టు చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారు. కానీ ఈ 8 నెలల్లో ఏం చేశారు ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. 6 గ్యారెంటీలు అన్నారు, 16 హామీలు, అందులో ఒక్కటి చెప్తారు మీరు, ఏది? బస్సు ఫ్రీ బస్, సంతోషం, ఆహ్వానిస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా బాగా పెంచమని కోరుతున్నాం. మహిళలకి సపరేట్గా బస్సులు నడిపించమని కూడా కోరుతున్నాం. మేము బస్సులు బాగా ఎక్కుతున్నారు కదా, మహిళా సోదరిమణుల సంఖ్య పెరిగింది కదా, సపరేట్ బస్సెస్ నడిపించండి, మహిళా సోదరిమణులకి స్వాగతిస్తాం. కానీ 2500 ఇస్తామన్నారు కదా మహిళలకి, ఎక్కడ పోయిందండి 2500? ఉచిత గ్యాస్ అంటున్నారు కదా, ఎంతమందికి ఇచ్చారు ఉచిత గ్యాస్? ఇవన్నీ అడుగుతానేమో తట్టుకోకుండా టార్గెట్ చేస్తారు. ఈరోజు హరీష్ రావు గారు ఆఫీస్ మీద ఏదైతే అటాక్ చేస్తున్నారో ఏ మెసేజ్ పంపిస్తుంది ప్రభుత్వం అనేది ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఈరోజు గౌరవప్రదంగా కేటీఆర్ గారు తప్పు దొరికినందుకు క్షమించమని అడిగి వారి సంస్కారం నిలబెట్టుకొని గొప్ప హుందాతనంగా ప్రవర్తించారు.
అదే సంస్కారం మీకుంటే, అదే సంస్కారం మీ వాళ్ళకు ఉండుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మా మహిళా సోదరిమణులు, మా మహిళా మంత్రివర్యులు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో సీతక్క గారు కానీ సురేఖ గారు కానీ తప్పకుండా మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ హుందాతనాన్ని ప్రదర్శించమని మరొకసారి కోరుతా ఉన్నాను.